ఆ డాక్యుమెంట్స్ నీకివ్వడం నా బాధ్యత. అవి నీ దగ్గరుంటే ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడతాయి. నువ్వు కేసు గెలుస్తావనే నమ్మకం కలుగుతుంది. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లో ఉంటాను. ఎవరో చెప్పుకో చూద్దాం. శ్యామ్, అలా ఎలా గుర్తుపట్టావు? నేను లాయర్ని శ్యామ్. నేను నిన్ను గుర్తుపట్టలేనా? నా మీద ఎంత ప్రేమో అందుకేనా నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు? అయినా నువ్వేంటి సడన్ గా ఇలా చెప్పపెట్టకుండా వచ్చేసావు? ఏ రాకూడదా? అలా అని కాదులే, ముందు నువ్వు కూర్చో. చెప్పొస్తే బాగుంటుంది కదా, నేను కూడా నీకోసం ఏదైనా ప్లాన్ చేస్తాను. అలా చేస్తావని చెప్పలేదు, నీకో చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. ఈ సర్ప్రైజ్ బాగుంది, కానీ ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటి? లాయర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. సర్లే చెప్తాను. ఈ ఊర్లో నా ఫ్రెండ్ పెళ్లి జరుగుతోంది, ఆ పెళ్లికొచ్చాను. అవునా? మరి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ముందు నాకొక హెల్ప్ కావాలి. ఏంటి శ్యామ్? ఈ పెళ్లి తర్వాత నువ్వు నాతో 2 రోజులు స్పెండ్ చేయాలి. ఎందుకు? ఏం లేదు, నాతో పాటు పూణే యూనివర్సిటీలో చదువుకున్న నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. కాని తనిప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో తెలియడం లేదు. వెళ్ళినప్పటినుంచి తన ఫోన్ కూడా కలవడం లేదు. వెళ్ళినప్పటి నుంచి అంటే చివరగా తనతో ఎప్పుడు మాట్లాడావు? ఒక 3-4 మంత్స్ అవుతుంది. తను నాకు ఫోన్ చేసినప్పుడు తన అన్నయ్య వాళ్ళు తనకేదో సంబంధం చూశారని, ఆ అబ్బాయి కూడా తనకి నచ్చాడని చాలా సంతోషంగా మాట్లాడింది.